హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఎర్ర తోటకూర శనగపప్పు కర్రీ చేశానండి. ఎర్ర తోటకూర తోటకూరలో ఒక రకం. మనకు తెలుసు కదా, తోటకూర గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నిట్లో కింగ్ అండి. ఇట్ హ్యాస్ మెనీ న్యూట్రిషియస్ వాల్యూస్. అందులో ఎర్ర తోటకూర కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. ఫస్ట్ దీనికోసం నేను శనగపప్పుని స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకుంటున్నాను. ఎర్ర తోటకూర అండి, ఇట్ ఈస్ రిచ్ ఇన్ ఫైబర్, ఐరన్ అండ్ కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ తోటకూర ఎప్పుడైతే ముదురుతుందో, ఆ కాడలు ముదురుతాయో అప్పుడు ఇంకా న్యూట్రిషియస్, దాంట్లో ఐరన్ వాల్యూ ఎక్కువ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనం లీవ్స్ తీసుకుని కర్రీ వండుకోవచ్చు. కాడల్ని మనం ఏదైనా పులుసు కానీ లేకపోతే చారు కానీ రసం కానీ పెట్టుకోవచ్చు. ఈరోజు నాకు అంత ముదిరిన తోటకూర దొరకలేదు. ఫ్రెష్గా కొంచెం నార్మల్గా ఉంది, ఇంకా ముదరలు లేతగా ఉంది. ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆవాలు జీలకర్ర వేసుకుందాము. ఆవాలు జీలకర్ర చిట్లిన తర్వాత ఇంత కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి. ఇది మా బాబు కోసం కూడా కాబట్టి నేను వెయ్యట్లేదు. మసాలాలు ఎక్కువ వేయట్లేదు దీంట్లో. కావాలంటే మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. మంచిగా సాట్ చేసుకుందాం ఆనియన్స్. ఎర్ర తోటకూర ఎంతమంది యూస్ చేస్తారో నాకు తెలీదు, కింద కామెంట్ చేసి చెప్పండి. మా ఊరు సైడ్ అయితే బాగా దొరుకుతుంది, ఎక్కువ యూస్ చేసాం చిన్నప్పుడు అదే మేము. ఇప్పుడు ఇంకా టొమాటోస్ వేసి కొంచెం నేను సాల్ట్, పసుపు ఇంకా కారం కూడా వేసానండి. కారం నేను తక్కువ వేసుకున్నాను, మీరు మీ స్పైస్ లెవెల్స్ తగ్గ వేసుకోవచ్చు. చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువ వేసాను. మా ఇంట్లో కారం తక్కువగా యూస్ చేస్తాను అండ్ సాల్ట్ కూడా మోడరేట్గా యూస్ చేస్తాను. బికాజ్ ఆమె న్యూట్రిషనిస్ట్, నేను సాల్ట్ ఎక్కువ ప్రిఫర్ చేయను. టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు సాట్ చేసుకున్నాను. తోటకూర కూడా వేసుకున్నాను. కట్ చేసేసిన తర్వాత వేసుకున్నాక నీరంతా ఇలా వదులుతుంది మనకి. వాటర్ అంతా వచ్చిన తర్వాత మనం కాసేపు లిడ్ పెట్టుకుని కవర్ చేసుకుని కుక్ చేసుకుందాం. వేరే స్టవ్ పైన ఆల్రెడీ శనగపప్పు మనకి స్టీమ్ అవుతుంది. దాన్ని తీసి మనం దీంట్లో స్టీమ్ అయిన తర్వాత, ఉడికిన తర్వాత పప్పుని యాడ్ చేసేద్దాం. సాల్ట్ అది వేసాను నేను. సో ఎలా ఉందో ఒకసారి మనం టేస్ట్ చేసుకుందాము. సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయి లేవో. కావాలంటే ఎవరైనా మసాలా పౌడర్ యూస్ చేయాలనుకుంటే గరం మసాలా యూస్ చేయొచ్చండి. ఇక్కడ నేనేం వేసుకోవట్లేదు. బాగా కుక్ అయిన తర్వాత శనగపప్పు బాగా ఉడికితే బాగుంటుంది. ఎందుకంటే ఈ తోటకూర అయితే ఉడికిపోతుంది, ఆకుకూర కాబట్టి ఫాస్ట్గా. ఈ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచుకుంటాను. లిడ్ పెట్టుకుని ఉడికించుకుంటే శనగపప్పు కూడా బాగా కుక్ అయిపోతుంది. ఇంకా ఏమన్నా ఒకవేళ కొంచెం పచ్చిగా ఉన్నా తీసి చూద్దాము. పప్పు చెక్ చేస్తున్నాను ఎలా ఉడికిందో. ఇంకొంచెం ఉడికితే బాగున్నట్టు అనిపిస్తుంది నాకు. మీరు స్టీమ్ చేసేటప్పుడే ఫుల్గా ఉడికిచ్చేసుకోండి. నాకు టైం లేక నేను కొంచెం త్వరగా తీసేసాను స్టీమర్ నుంచి. ఇది మార్నింగ్ నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో మళ్ళీ పెట్టి కుక్ చేసుకుని తర్వాత బాగా ఉడికిపోయిన తీసి సర్వ్ చేసుకున్నాను. ఇది మా అబ్బాయికి కూడా బాక్స్లో పెట్టానండి. బాబుకి స్కూల్లో మొత్తం లంచ్ బాక్స్ క్లియర్ చేసేసాడు. ఎందుకంటే ఆకుకూరతో శనగపప్పు యాడ్ అయింది కదా. ట్రై చేయండి మీరు కూడా.